ఎవరు దావూద్ ఇబ్రహీంలా, చోటా రాజనా ఇట్లాంటి దరిద్రులతో. వాళ్ళు చివరికి వాళ్ళ అండదండలతో అడుగడుగునా రెచ్చిపోయినటువంటి ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అక్కడున్న హిందువుల్ని వేధించుకు తిన్నారు, హింసించుకు తిన్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళ రక్షకుడిగా మారినటువంటి వాడే కదా బాలాసాహెబ్ థాకరే. అలా మారినప్పుడు రాజకీయంలో తను స్వయంగా పాల్గొంటే హిందూ ధర్మ పరిరక్షణ అన్నటువంటి విధానానికి తూట్లు పడతాయి. ఎందుకంటే రాజకీయాల్లో చేరినప్పుడు మనం రాజకీయాల్ని నడుపుతున్నప్పుడు చట్ట ప్రకారం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అది చెయ్యలేము మనము. అంటే ఒకడిని కొట్టాల. అది రాజ్యాంగం ప్రకారం కుదరదు, చట్ట ప్రకారం కుదరదు. అదే విడిగా అయితే గనక కుదురుతది. అయితే మనల్ని జైల్లో పెడతారు. కానీ ముందు అక్కడ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాడని నాలుగు కొట్టకపోతే భయపడట్లేదు అక్కడ. ఇది అతని ఉద్దేశం. అందుకని ప్రభుత్వంలో ప్రభుత్వం శివసేనది నడుస్తది. బట్ థాకరే కుటుంబం అందులో ఉండదు. ఆ ప్రభుత్వం ఉండగానే హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించి ఎవరినన్నా తన్నే వ్యవహారాలు చేసేవాడు అతను. అలాంటి సందర్భంలో భావ సారూప్యత ఉందని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది బాలాసాహెబ్ థాకరే. దేశవ్యాప్తంగా మీరు హిందుత్వ కోసం పాటుపడుతున్నారు. మహారాష్ట్రలో కూడా మీ ఉనికి ఉండాలి. మీరు బాగా ముందుకు రండి అని చెప్పేసేసి వద్దన్న కొద్దీ మొదట్లో సీట్లు 30% ఇచ్చాడు. ఒక 30 సీట్స్ ఇస్తే అప్పట్లో చెప్పుకొచ్చారు నాయకుడు ఎవరో, బీజేపీకి నాయకుడు ఎవరో. 30 సీట్లు ఇస్తే 30 సీట్లతో ఎక్కడ పోటీ చేయాలో తెలియలేదు ఆడ. ఎందుకంటే వాళ్ళు